గ్రామ వార్డు వాలంటీర్ని. మాది లోటూరు గ్రామం, సింగనమల మండలం, అనంతపురం డిస్ట్రిక్ట్. నేను ఈరోజు విధుల నిమిత్తం సచివాలయానికి వెళ్ళగా అక్కడ పంచాయతీ సెక్రటరీ గారితో నేను మాట్లాడుతుండగా హౌసింగ్ సంబంధించి సంభాషిస్తుంటే అక్కడ వేణుగోపాల్ రెడ్డి అనే అతను మధ్యలో కల్పించుకొని నన్ను మాదిగ దానా అని చాలా అసహ్యంగా దుర్భాషలాడాడు. మళ్ళా అక్కడే ఉన్న నన్ను బయటకు వస్తుంటే మహిళ అనే ఉద్దేశం కూడా లేకుండా నన్ను గొంతు బట్టి బయటకు నెట్టేశాడు సచివాలయం గురించి. ఇదంతా అక్కడ జరుగుతున్నా కూడా ఎవరు అక్కడికి రాలేదు. బయటికి నెట్టుతుండగా సుంకమ్మ, స్నేహలత అనే వాళ్ళు వచ్చి నన్ను పైకి లేపారు. కేవలం కుల వివక్షతతోనే ఇది రెండోసారి నా పైన జరగడం ఈ దాడి. అక్కడ వేణుగోపాల్ రెడ్డితో పాటు నెట్టూరు మహబూబ్ బాషా అనే అతను కూడా సహకరించి ఇద్దరు నన్ను ఒకరు మెడ ఒకరు చేయి పట్టుకొని బయటికి దొబ్బేశారు. నన్ను చాలా చెప్పుకోలేని విధంగా చాలా అవమానపరిచారు. మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఇక్కడికి వచ్చాము సార్ పోలీస్ వచ్చి సార్ కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ ఇచ్చాము సార్కి. సారు ఎంక్వైరీ చేస్తామన్నారు. ఎప్పుడైనా మీ పైన ఇట్లా ఏమన్నా చేశారు? ఇంతకుముందు కూడా జరిగిందండి అట్లా ఒకసారి. అప్పుడు పోలీసులు ఫిర్యాదు చేశారా? చేస్తే మళ్ళీ వాళ్ళు అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అందుకని అతను ఏమన్నా మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అటాక్ చేస్తాడేమో, ఏమన్నా అంటాడేమో అనే ఉద్దేశంతో మేము అతన్ని ఏమీ అనలేదు. ఇది రెండోసారి జరగడం వల్ల ఇక్కడ ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగడం వల్ల అక్కడ అందరూ ఒక దగ్గర దాపు 100 మంది దాకా అట్లున్నారు. వాళ్ళు ఎదురుగా నన్ను మెడబట్టి బయటికి గెంటేసినాడు. మాదిగ దానా, మాదిగ లంజా, నీకు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చిండేదే నేను. ఈరోజు నా ఎదురుగా నువ్వు చైర్లో కూర్చుంటావు, నా ఎదురుగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను అని నన్ను చెప్పుకోలేని విధంగా నన్ను చాలా దుర్భాషలాడు. మానసికంగా, శారీరకంగా కూడా దొబ్బి కింద పడేటట్టు చేసినాడు. నాపై దయించి తగు న్యాయం చేసేలా చూడాలని కోరుతున్నాను.